పూజకి సమయం కూడా అవుతోంది. అందరూ శుచిగా కాళ్ళు చేతులు కడుక్కుని ప్రసాదం తీసుకురండి. పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. పద. థ్యాంక్ గాడ్. ఏంటమ్మా, ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావా? మీరెంతో కష్టపడి వాటర్ బాటిల్కి హోల్ చేసి మరిగి ఆయిల్లో వాటర్ పోసి మంటలు పుట్టిస్తే ఆ అభిరామ్ వచ్చి ఆర్పేశాడు. ఎంత మంచి ప్లాన్ వేస్ట్ అయింది. అది ఫెయిల్ అయితే ఇంకోటమ్మా, మన మెదడే పెద్ద ఐడియాలు పుట్ట కదా. దాని గురించి ఎందుకమ్మా అంతగా ఆలోచిస్తావు? నేను ఆలోచిస్తోంది ఫెయిల్ అయిన ప్లాన్ గురించి కాదన్నయ్య. ఓ కొంపతీసి వేస్ట్ అయిన వాటర్ బాటిల్ గురించా మేడం? నేను మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా? నేను ఆలోచిస్తోంది ఆ అభిరామ్ గురించి. కొద్ది నెలలుగా నేను కూడా వాడి గురించి ఆలోచిస్తున్నానమ్మా. నువ్వాలోచించేది వేరు, నేను ఆలోచించేది వేరు. మీరు సారు ఆ అభిరామ్ నాశనం గురించే కదా మేడం ఆలోచిస్తున్నారు. మనం అతన్ని ఓడించడం అంత ఈజీ కాదు. అదే కదమ్మా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నేను కూడా ఆ మాటే చెప్పాను కదా మేడం. మీరు చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ అభిరామ్ డిఫరెంట్గా ఉన్నాడు. చాలా స్పెషల్గా ఉన్నాడు. ఏంటి సార్ మేడం గారు మన శత్రువును పొగుడుతున్నారు? మగాడు మొగుడంటే అలా ఉండాలి. అస్సలు భయపడకపోవడం, ధైర్యం, తెగింపు ఉన్నాయి అభిరామ్లో. మరీ అంత పెద్ద హీరోయం కాదమ్మా అతను. లేదన్నయ్య, మనం అభిరామ్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాం. వసు చీరకి నిప్పంటుకోగానే తనేం చేశాడో మీరు చూశారుగా. పెళ్ళం ఒళ్ళు తగలబడుతుంటే ఏ మొగుడైనా అలాగే రియాక్ట్ అవుతాడమ్మా. రియాక్ట్ అవుతారు, కానీ కొన్ని క్షణాలైనా ఆగి ఆలోచిస్తారు. కానీ ఆ అభిరామ్ ఆ కొద్ది గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యాడు. దాన్ని బట్టి తన ఫ్యామిలీ అంటే తనకెంత ఇష్టమో అర్థమవుతోంది. తనే ఒక సైన్యమై ఒక కోట కూడా అయ్యి తన ఫ్యామిలీని కాపాడుకుంటున్నాడు. అలాంటివన్నీ ఢీ కొట్టి ఓడించాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాలి. అయినా కూడా గెలుస్తామన్న నమ్మకం లేదు, కానీ గెలవాలి. అయితే మేడం గారు పెద్ద ప్లానే వేయబోతున్నారన్నమాట. మన నెక్స్ట్ ప్లాన్ ఏంటమ్మా? ఏం చేయబోతున్నావు? చెప్తానన్నయ్య, వెయిట్ చేయండి.
చూసావటే సొమ్ము ఒకరిది సోక్ ఇంకొకరిది. మా పూర్వీకులెప్పుడో గుడికి స్థలం దానం చేసి గుడిని కట్టిస్తే ఇప్పుడు వీళ్ళు ధర్మకర్తలుగా చలామణి అవుతున్నారు. కష్టపడి మనం వంటలు చేస్తే వాళ్ళు వడ్డించి అందరి మెప్పు పొందబోతున్నారు. ఏమైనా మంచితనానికి, న్యాయానికి, ధర్మానికి కాలం కాదే ఇది. అవునా ఆంటీ, కష్టం మనది, క్రెడిట్ వాళ్ళకి. కనీసం మాట వరుసకైనా మన పేరు చెప్పట్లేదు. ఏదో మళ్ళీ పెళ్ళవుతుందని ఆశపడి వంటలు చేశాను. మరోసారి అలా కక్కుర్తి పడను. మీరు కష్టపడటం కాకుండా నన్ను కూడా కష్టపడుతున్నారు. సిటీలో ఉన్న విలేజ్కి వచ్చిన మనకు ఈ వంట పనుల టార్చర్ మాత్రం తప్పడం లేదు. అందరూ తృప్తిగా తినండి, కడుపు నిండా భోజనం చేయండి. 1కి 2 సార్లు అడిగి మరీ పట్టించుకోండి. నేను వడ్డించేదాన్ని కదా బి, నువ్వు కూర్చుని ఉండొచ్చు కదా. పర్వాలేదు వదిన. ఇద్దరం కలిసి వడ్డిద్దామని వసుగారు అడిగేసరికి కాదనలేకపోయాను. వసు అడిగిందని మొక్కు చెల్లించడానికి వచ్చావు, వసు అడిగిందని వడ్డిస్తున్నావు. నన్ను బాగా ఫాలో అవుతున్నావు కదా. పెళ్ళని చెప్తే వినాలని బాగా వంట పట్టించుకున్నావు. అభి మిమ్మల్ని ఫాలో అవ్వడం కాదు, మీరే అభిని ఫాలో అవ్వండి. అర్థమైందా? వంటలు చాలా బాగున్నాయమ్మా. కూర కమ్మగా ఉంది. థ్యాంక్స్ అండి. రసం అద్భుతంగా ఉందమ్మా. చేసింది మేం కాదండి, మా అత్తయ్య, మా మరదలు, అన్నయ్య, వదినలు. మేము జస్ట్ వడ్డిస్తున్నాం అంతే. అయితే మీరు చల్లగా ఉండాలమ్మా. విన్నారా? కష్టపడ్డామని తెగ బాధపడిపోయారు కదా. డబ్బైనా పేరైనా అభి ఎవరి కష్టం ఉంచుకోడు. తనది కాని కష్టానికి ఫలితం తీసుకోడు. మే మావయ్య ఏమీ వెళ్ళలేదనుకున్నావే, అన్ని వినేశాడు. కామ్గా తినేయండి, ఇది కూడా వింటారు. ఏవండి, భోజనం రెడీ. వస్తాను పదండి. రండి, అందరూ వెయిట్ చేస్తున్నారు. అమ్మో, ఏమైందండి? ఏం లేదండి. మరి ఎందుకు అలా అరిచారు? ఊరికే. ఏది మీ చేతిని చూపించండి. అరే ఎందుకు? ముందు చూపించండి. ఏం లేదని చెప్తున్నాను కదండి. చూపించమన్నానా? ఏంటండి ఇది? చిన్నదేనండి ఇది. మీరు దీనికి ఇంత వరి అవుతున్నారు ఎందుకు? చిన్నదో పెద్దదో మీకు నొప్పి పుడుతుంది కదా. నా వల్లే కదా మీకు చేతులకి గాయాలయ్యాయి. నా అజాగ్రత్త వల్లే కదా మీరు బాధపడుతున్నారు. లేదు వసు గారు, అది మీ అజాగ్రత్త కాదు, అదొక ప్రమాదం అంతే. మీ వల్ల నేను బాధపడలేదు. మీకేమన్నా అయ్యుంటే నేను బాధపడుండేవాణ్ణి. మిమ్మల్ని కాపాడుకున్నందుకు ఆనందంగా ఉంది. ముందిలా కూర్చోండి.
నాకు జరిగితే ఒకటా వసు గారు? నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తానా? నాకంత స్వార్థం ఉందనుకుంటున్నారా? సారీ అండి, నా వల్లే మీకు ఇలా అయిందని. నాకే మంటలు అంటుకొని ఉంటే మీరు అలాగే చేసి ఉండేవారు కదా. వద్దండి, మళ్ళీ మీకు ప్రమాదమా? ఆ మాట మాట్లాడకండి. మీరు పైకి ధైర్యస్తురాల్లా కనిపిస్తారు, కానీ మీరు బాగా పిరికివారండి. ఏం కాదు, నాకు చాలా ధైర్యం ఉంది. ధైర్యస్తులు ఇలా కన్నీళ్లు పెట్టరండి. బాగుంది, మనుషులు అన్నాక కన్నీళ్లు రాకుండా ఉంటాయా? ఆ కన్నీళ్లు బాధతో వచ్చాయా లేక వేరే కారణంతో వచ్చాయా? వేరే కారణం అంటే? నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయంటారు కదా. మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? మీలో చాలా ఉంది. ఏముంది? నా మీద ప్రేమ. చెప్పండి, నాలో ఏముంది? మీలో ఏముందో మీకు తెలీదా? ఆట పట్టించకుండా చెప్పండి. మీరే తెలుసుకోండి. మీరు చెప్పరా? మీ గురించి నేను మీకు చెప్పాలా? అబ్బా, ఈ తిరకాసు మాటలు ఎప్పుడు నేర్చుకున్నారు? తిరకాసు అంటే మీకు తెలీదా? తెలీదు. అబద్ధాలు ఆడడం కూడా నేర్చుకున్నారు. అబద్ధాలా? అవును, దాపరికాలు కూడా నేర్చుకున్నారు. ఏంటండి ఇన్ని నిందలు వేస్తున్నారు? మరి మీ చేతులు కాలిన విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? చెప్పుంటే అప్పుడే మందు రాసుండేదాన్ని కదా. సారీ అండి, మంటల్ని ముట్టుకుంటే గాయాలవుతాయి కదా, ఆ మాత్రం నేను తెలుసుకోలేకపోయాను. నిజంగా నేను ఫోల్ని, ఈడియట్ని. ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటే చాలా క్యూట్గా ఉంది. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, పదండి భోంచేద్దాం. ఇంకాసేపు తిట్టుకోండి, సరదాగా ఉంది చూడ్డానికి. మీకెందుకమ్మా, నేను చూసుకుంటాను కదా. పర్వాలేదు పెద్దమ్మా, మేం నీకు హెల్ప్ చేస్తాం పెద్దమ్మా. ఉదయం నుంచి గుడికి కూడా రాకుండా ఇంట్లోనే ఉండి మన ఇల్లు సర్దడంలో మీ నాన్నమ్మకు హెల్ప్ చేశారు కదా. భాస్కర్, అభి ఎక్కడా? అదిగో వస్తున్నారమ్మా. త్వరగా పదవే, ఆకలి దంచేస్తోంది. గుళ్ళో ప్రసాదం తిన్నారుగా, ఇంకా ఆకలేంటి? అది ప్రసాదమే, పలహారం కాదు. ప్రసాదాన్ని కూడా పలహారంలో తిన్నారుగా. సరే త్వరగా పద పద. అత్తయ్య, అఖిల్ ఎక్కడా? నాకు తెలీదురా. బయటెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. అఖిల్, అఖిల్. అరే, డబ్బులు ఇవ్వకుండా పారిపోతానా? ఎందుకు పదే పదే ఫోన్ చేస్తారు? ఏంటి అఖిల్, నువ్వు అప్పు చేశావా? అప్పు చేయడం ఏదో తప్పైనట్టు అడుగుతారేంటి నాన్న? ఇప్పుడు అప్పు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అఖిల్? అప్పులు చేయకుండా బతకడానికి మా దగ్గర ఆస్తులేం లేవు కదా అత్తయ్య. మన ఆస్తులన్నింటికి తాళాలు వేశారు కదా. ఉండటానికి ఇల్లుంది, తినడానికి తిండి ఉంది, ఇంకా దేనికి రా అప్పు చేసావు? ఇల్లు తిండి ఉంటే చాలా అన్నయ్య, ఇంకే అవసరాలు ఉండవా?
తెల్లవారుజామున లేచి అర్ధరాత్రి వరకు గాడిద చాకరీ చేస్తున్నాం. పనులు చేయించుకోవటం తప్ప డబ్బులు ఇవ్వట్లేదు. కూడు గూడు ఇస్తే సరిపోతుందా? మేము మనుషులమే, మాకు ఆశలు కోరికలు ఉంటాయి. ఇప్పుడు మీకేం కావాలి? మీరు ఏదైనా అడిగితే మేం కాదంటామా పిన్ని? మీరు అడగకపోతే మాకెలా తెలుస్తుంది? మాట్లాడరేంటి? ఏం కావాలి మీకు? చెప్పండి. ఏంట్రా, ఏంటి మీ సమస్య? మాకిక్కడ ఉండాలని లేదమ్మా. ఇక్కడ ఉండక ఎక్కడికి వెళ్తారా? అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు అమెరికాకి ఎందుకు అఖిల్? బతకడానికక్కా. నిజంగా అంటున్నారా హారిక? ఇన్నాళ్ళు నిజం చెప్పమన్నారు, ఇప్పుడు చెప్తుంటే నమ్మరేంటి వదినా? అప్పుడంటే ఆస్తులు అమ్మేసి ఆ డబ్బుతో మీరు అమెరికాకి వెళ్ళాలనుకున్నారు. ఇప్పుడు ఎలా వెళ్తావరా? అందుకేగా బావగారు అప్పు కోసం ట్రై చేస్తున్నాం. అప్పు చేసి అమెరికాకి వెళ్తారా? ఉట్టికే ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతుందని ఎగతాళి చేస్తున్నావు పావని. ఏ అఖిల్ హారికలు అమెరికా వెళ్ళకూడదా? వాళ్ళతో నేను కూడా వెళ్ళకూడదా? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ తినడానికే కష్టంగా ఉంటే మీరు అమెరికా వెళ్ళాలనుకోవడం ఏంటి? మా ఉద్దేశం కూడా అదేనన్నా. తినడానికి కూడా గతిలేని ఈ దరిద్రంలో బ్రతకడం కన్నా అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక జాబ్ చేసుకోవడం బెటర్. అక్కడ నీకెవర్రా జాబ్ ఇస్తారు? అఖిల్ ఎంబీఏ చేశారు బావగారు. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. మా చదువుకి తగ్గ జాబ్ దొరకదా ఏంటి? వీళ్ళు నీల అమాయకులు వెర్రి వెంగళపులు కాదురా. చదువు తెలివి ఉన్నవాళ్ళు ఎక్కడైనా బతుకుతారు. ఎక్కడో బ్రతకడం వేరు, అందరం కలిసి ఒకే చోట ఉండడం వేరుదినా. మీ అన్నయ్యల్ని విడిచి నువ్వు అమెరికా వెళ్ళవేంటి అఖిల్? అసలు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళాలి అన్న ఆలోచన నీకెలా వచ్చింది? అమెరికా అంటే వేరే గ్రహం కాదమ్మా, 24 గంటలు ప్రయాణం అంతే.